ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎంతో అలసంటారు. పబ్లిక్ సర్వెంట్లను మనోళ్ల వల్లే చూస్తుంటారని ఆయనపై ఎన్నో అభియోగాలు కోకొల్లలు. అందుకే ఉద్యోగులపై ఆయన నిత్యం చేసే వ్యాఖ్యలైనా చేతలైనా ఇబ్బందులు పెట్టేవే. రాష్ట్రం విడిపోయిన తొలి 5 ఏళ్లలో ఉద్యోగులు అదే భరించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారనేది స్వతహాగా వారే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో ఉద్యోగుల పక్షాన నిలిచారు. అందుకే వారి బాగోగులు, వారి కుటుంబం బాగు కోసం అప్పుడే కొత్తగా పెన్షన్ స్కీమ్ కోసం రూపకల్పన చేశారు. మన కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ ఆలోచన జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడే చేశారు. ఉద్యోగుల భవిష్యత్తును ముందే ఊహించి కొత్త పథకంతో వారందరినీ ఆదుకోవాలని చూశారు. ఉద్యోగుల సంతోషమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఉద్యోగి తీసుకుంటున్న బేసిక్ సాలరీలో మినిమం 50% ఇచ్చేలా గ్యారంటీ స్కీమ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగుల భద్రతే ధ్యేయంగా ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. కానీ తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగుల బాగోగుల కోసం గతంలోనూ ఎలాంటి పథకాలకు రూపకల్పన చేసిన దాఖలాలు లేవు. ఇది స్వయానా ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న మాటే. ఎంతసేపు టార్గెట్లు, అవినీతి అంటూ గొప్పలు చెప్పే బాబు ఉద్యోగులకు భరోసా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజన్ అంటూ ఉద్యోగులను రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేయించే ఆయన ఉద్యోగుల ఫ్యామిలీలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తుతో జగన్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే చంద్రబాబు మాత్రం ఉద్యోగులపై దురుసు ప్రవర్తనతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత పైన పలు వీడియోలు ట్రోల్స్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉద్యోగుల పట్ల ఆయనకున్న ఒపీనియన్ బయటపడింది. ఉద్యోగులను ఆనా కొడుకులు అంటూ సంబోధిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఉద్యోగుల ఫ్యూచర్ ఏంటో కూడా అర్థమవుతోంది. జీతాల విషయంలోనూ ఆయన మాట్లాడిన తీరు ఉద్యోగుల్లో మరింత కోపాన్ని రాజేసింది. 5 ఏళ్ల జగన్ పాలన, చంద్రబాబు పాలనను చూసిన ఉద్యోగులు ఇప్పుడే బేరుజు వేస్తున్నారు. ఈయన పాలనకు ఉన్న తేడాలపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగుల భవిష్యత్తు పరితపించే నేత జగన్మోహన్ రెడ్డి అని, ఉద్యోగులను జీతగాలుగా వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు అని విమర్శలు వస్తున్నాయి. ఎంతో ముందస్తు ఆలోచనతో గ్యారంటీ స్కీమ్ కు పురుడు పోస్తే సరిగ్గా ఇప్పుడు కేంద్రం కూడా అదే స్కీమ్ ను అమల్లోకి తేవడం చూస్తుంటే జగన్ ఎంతటి భవిష్యత్తు విషయంతో ఆలోచించారనేది అర్థమవుతోంది.